అండి. హాయ్ అండి. ఇప్పుడు అక్కినేని అఖిల్ది లెనిన్ టీజర్ అయితే వచ్చింది. సో ఎట్లా అనిపించింది? చాలా పర్లేదు. బట్ ఏంటంటే హీరోయిన్ వాళ్ళిద్దరు కలిసి బండి మీద వేసిన అదేవిధంగా తీసుకుంటే గిట మన సీనియర్ ఎన్టీఆర్ గారి డైలాగు కూడా బాగానే అనిపించింది. బట్ ఏదైనా కూడా ఇది ఒక పల్లెటూరు వాతావరణం లాగా, అంటే గతంలో కథలు అయితే ఏ విధంగా చూస్తున్నా ఆ విధంగా అనిపించింది. అంత పెద్ద డిఫరెంట్గా అయితే ఏం లేదు. బట్ చూడాలి, ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఇట్టు లేని వీరుడు మన అక్కినేని అఖిల్ కాబట్టి మరి ఈ సినిమాతో నేను హిట్ రావాలని కోరుకుంటున్నా. అంటే బాక్స్ ఆఫీస్లో పెద్ద హిట్ అని చెప్పేసి కామెంట్స్లో కూడా వస్తున్నాయి. అసలు హీరోయిజంని ఇందులో చూసాము, అఖిల్ని చాలా బాగా చేశాడు యాక్టింగ్ అని చెప్పి కామెంట్స్లో వస్తున్నాయి. దానికి మీరేమంటారు? కామెంట్స్ అంటే ఏం చేయలేదండి, కాకపోతే వాళ్ళ అన్ననే చేస్తున్నాడు కామెంట్స్, మాట్లాడుతున్నాడు. ఈ సినిమా ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయితే దీంతో పాటు ఇంకా 4 సినిమాలు కూడా ఉన్నాయని చెప్పేసి అంటున్నాడు, తమ్ముడు హిట్ అవుతాడని. బట్ చూడాలి, ఎందుకంటే వీళ్ళకైతే ఈ నాగ ఫ్యామిలీకి అయితే అసలు హిట్టే లేదు ఇప్పటి వరకు కూడా. మరి ఈసారి అన్న గిట్ట ఈ సినిమాతో అఖిల్ కూడా హిట్ కొడితే గిట్ట బాగుంటుంది. ఏదైనా కూడా ఓ పల్లెటూరు వాతావరణం లాగా అనిపించింది. అదేవిధంగా ఏందమ్మి అనే డైలాగ్ విచిర పల్లెటూరు వాతావరణం ఆంధ్ర స్టైల్ అనిపించింది. అదే అండి, కొడుకులకు మరి ఏముందో చూడాలా. కానీ ఈసారైనా కూడా హిట్ లేని వీరులకు హిట్ రావాలి. వీళ్ళు మొత్తం ఇప్పుడు ఇద్దరు కొడుకులు మొత్తం ప్లాపుల్లనే ఉన్నారు, సక్సెస్ లేరు. ఈ సినిమాతో ఒక మంచి హిట్ కొడితే కూడా బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. సో మెయిన్గా ఈ టీజర్లో ఆయన ఏమంటారు స్లాంగ్ ఎలా అనిపించింది అక్కినేని అఖిల్ది? అంటే పల్లెటూరు వాతావరణం లాగా అనిపించిందండి. ఏందమ్మి అనేది మంచిగా మాట్లాడము, పల్లెటూరు వాతావరణం లాగా అనిపించింది. బట్ ఏదైనా కూడా ఒక విలేజ్ కల్చర్గా అనిపించింది కాబట్టి చాలా బాగుంటుంది. ఎందుకంటే దోస్తులు కూడా అదేవిధంగా నీ పిల్ల ఏడుందని అవన్నీ కూడా మంచిగా విలేజ్ స్టైల్ ఉంది కాబట్టి సినిమా చూడాలి, ఎంటర్టైన్ అయితే బాగా ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాను. భాగ్యశ్రీ బొర్సే లుక్స్ కానీ లేదు అంటే ఆమె డైలాగ్స్ కానీ ఎలా అనిపించింది? అంటే ఆమె డైలాగ్ అయితే ఆమె ట్రీజర్లో ఉన్నటువంటి బండి నడిపించుకుంటూ డైలాగ్ అయితే బాగానే చెప్పింది. నీ పని ఏం చేస్తావంటే ఎప్పుడు అమ్మాయిలు డ్రాప్ చేయడం అనే డైలాగ్, అది చిన్న ట్రీజర్ వదిలేదని చెప్పింది. బట్ ఏమైనా కూడా అమ్మాయి అయితే మా హీరోయిన్ అయితే మంచిగా స్మార్ట్ లుక్ చూపెట్టారు. ఎందుకంటే నాటకం అనేది చూపెట్టారు కాబట్టి ఈ సినిమా బాగానే ఉండబోతుంది. హీరోయిన్ అయితే మంచి సెట్ అయింది. ఇద్దరికి అఖిల్కుని వాళ్ళిద్దరికి బాగా కాంబినేషన్ అయితే బాగా సెట్ అయింది. ఎందుకంటే స్టోరీ వల్ల లేకపోతే మిగతా చిన్న చిన్న మూవీలు కూడా హిట్ అయిపోతున్నాయి, మరి పెద్ద అంత హీరోయిన్ కూడా ఎందుకు మూవీస్ అంత ఫ్లాప్ అయిపోతున్నాయి? కథల దమ్ము ఉంటే చిన్న మూవీ అయినా పెద్దదైనా హిట్ అవుతుంది. కథల విషయం లేనప్పుడు ఏముంటుంది అంటే రొటీన్గా గుర్తుపెట్టుకోండి. పాత సినిమాలు ఏ విధంగా రొటీన్గా ఉంటే అన్ని కూడా ఇవి రొటీన్గా చూస్తే సినిమాలు నడవవు. ఎందుకంటే డిఫరెంట్ కాన్సెప్ట్ లాగా ఉండాలి. ఉంటే గిట్ట అప్పుడైతే సినిమాలు హిట్ అయితే తప్ప ఏది చూసినా కదా హీరోయిన్ ప్రేమలు అవ్వడము, కొట్టుకోవడము, అవి ఇవన్నీ రొటీన్ సినిమాలు పెడితే మామూలు ఉంటుంది. ఏదైనా డిఫరెంట్ కథను ఒక డిఫరెంట్ స్టైల్లో తీసుకొస్తే కూడా సక్సెస్ఫుల్గా అవుతుంది. మొన్నటి వరకు కూడా నాగ చైతన్య అవార్డులు అందుకున్నాడు ఒక సినిమాతో. ఇప్పుడు అఖిల్ కూడా ఒక్క అవార్డు కూడా తీసుకోలేదు, నా సినిమా హిట్ అయిపోయింది. అంటే తండేల్ సినిమాలో సాయి పల్లవి గారికి క్రేజ్ నాగ చైతన్య కానీ ఎక్కువ సాయి పల్లవికి ఉంటుంది హీరోయిన్కి. ఆమె క్రేజ్ వలన సినిమాకి మంచి కొద్దిగా బాగానే ఆడింది. బట్ ఏదైనా కూడా వీళ్ళకి కూడా ఒక ఇట్టు రావాలి. అసలు ఇట్లు లేవు అసలు వీళ్ళ జీవితంలో అసలు గెలుపు అనేది లేదు కాబట్టి మరి ఈసారైనా కూడా ఈ లెనిన్ మూవీతో అయినా సరే హిట్ కొడతారంటారా అఖిల్? అదే కొట్టాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అసలు ఇట్లు లేని హీరోలు అఖిల్ నాగ చైతన్య, కానీ ఈ సినిమాతో హిట్ రావాలని కోరుకుంటున్నాను. అక్కినేని అఖిల్ది లెనిన్ నుంచి టీజర్ అయితే వచ్చింది. సో ఎలా అనిపించింది? నిజంగా చాలా రోజుల తర్వాత కొత్త పండగ వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే పాపం ఇన్ని రోజులు అఖిల్ ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉంటూ రీసెంట్గా మ్యారేజ్ చేసుకుంటూ ఉన్నాడు కాబట్టి కొంచెం బిజీ అయిపోయాడు. కంపల్సరీ ఈసారైనా చేసే సినిమా పర్ఫెక్ట్గా ఉండాలని, అందులో మంచి సాంగ్, హీరోయిన్ మొత్తం కత్తి ఆమె నడుపుకే యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే ఈ కుర్రోళ్ళు అట్లా మెయింటైన్ చేస్తుంది. అఖిల్ నిజంగా పల్లెటూరు అబ్బాయి లాగా, అమ్మాయి పల్లెటూరు లాగా, ఆ ఎడారిలో ఒక అంటే ఏదో వాటర్ ఫాల్స్ దగ్గర మంచిగా చేసే సాంగ్, అది మాత్రం సూపర్గా ఉంది. కంపల్సరీ ఈ సినిమాకైనా అఖిల్కి ఒక మంచి నేమ్ వచ్చి తన ఫ్యూచర్ ఇంకా బాగుండే విధంగా కోరుకుంటున్నాం. సో ఇందులో స్లాంగ్ ఉంది కదా, స్లాంగ్ సూట్ అయిందంటారా అక్కినేని అఖిల్కి? అఖిల్ ఏంటంటే అసలు అఖిల్ అంటేనే మ్యాక్సిమం అమ్మాయిలు పడిపోతారు మ్యాక్సిమం. ఎందుకంటే నా చైతన్య కన్నా అఖిల్కి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు అమ్మాయిలు. అలాంటిది ఆయన లాంగ్వేజ్కి, ఆయనకున్న కట్అవుట్కి, ఆయనకున్న క్రేజ్కి కంపల్సరీ ఇప్పుడు మంచి హీరోయిన్, ఆమె కూడా హీరోయిన్, మంచి హీరోయిన్ కాబట్టి కంపల్సరీ అఖిల్కి సపోర్ట్ చేస్తూ మంచిగా ఉండాలని చెప్పి ఆ జోడీ మాత్రం సూపర్ ఉన్న వాళ్ళిద్దరు మాత్రం జోడీ మాత్రం కేక. కంపల్సరీ ఈ సినిమాతో అఖిల్ లైఫ్ చేంజ్ అయిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఇప్పటి వరకు అక్కినేని అఖిల్కి హిట్స్ లేవు కదా, అంటే ఇది ఒక హిట్ కింద చూడొచ్చు అంటారా? మరి ఎందుకు ఇంత ఘనంగా పాపం ట్రై చేస్తూనే ఉన్నాడు కానీ ఏమో
సక్సెస్ అనేది రావట్లే, పాపం సినిమా కూడా ఫ్లాప్లు అవుతున్నాయి. ఏం కాదు అఖిల్, ఏదైనా సరే పడితే అనేది ఏదైనా దెబ్బ తగిలితే సినిమా హిట్ అవుతుంది. నువ్వు అదేంటి మొత్తం సినిమాలు తీస్తూనే ఉండు, ఫ్లాప్ అయిందని అదని చెప్పి నువ్వేం బాధపడకు. ఒకవేళ ఈ వీడియో గట్రా నువ్వు చూస్తే ఆల్ ద బెస్ట్, సినిమా మాత్రం సూపర్ హిట్ అవ్వాలి మనసు కోరుకున్నాం. మూవీస్ ఎందుకు అఖిల్వి ఎక్కువగా ఫ్లాప్ అవుతున్నాయి అనుకోవచ్చు? అంటే స్టోరీ బాగాలేదు అనుకోవచ్చా, లేదు అంటే ఆయన యాక్టింగ్ బాగాలేదు అనుకోవచ్చా, ఏం బాగాలేదంటారు? అసలు అఖిల్ యాక్టింగ్, డాన్స్ పర్ఫార్మెన్స్, రొమాన్స్ పర్ఫార్మెన్స్ కానీ తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే అఖిల్ సినిమా తన పేరుతో ఒక సినిమా తీసుకున్నాడు. దాంట్లో సాంగ్సే కానీ యాక్టింగే కానీ ఫైటింగ్ మాత్రం చించిపడేశాడు. ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్, స్టోరీ ప్రాబ్లమ్ లేకపోతే సంథింగ్ ఏదో ఉండడం వల్ల సినిమా మాత్రం హైలైట్ లాగలేదు. కంపల్సరీ ఈసారి మాత్రం నువ్వు కొట్టే దెబ్బకి సినిమా ఇండస్ట్రీ మొత్తం సేక్ ఆడిపోవాలి అంతే. ఇంకా హిట్ అంటారా మరి? హిట్ కంపల్సరీ హిట్ అయిపోవాలని కోరుకుంటున్నాం అఖిల్. నిజంగా ఇన్ని రోజులేమో కానీ ఈ సినిమాతో మాత్రం నీ క్రేజ్ అనేది ఒక లెవెల్లో ఉండే. ఆల్ ద బెస్ట్. దీని నుంచి ఒక టీజర్ అయితే వచ్చింది, సో ఎలా అనిపించింది? సో ఆ ట్రైలర్ నేను చూశాను. ఆ టీజర్ నేను చూశాను. ఒక నిమిషం. ఓకే, సో అది సింప్లీ ట్రైలర్ చాలా బాగుంది. సో ఆ క్లిప్ అయినా కానీ ఆ లుక్ వైజ్ అయినా కానీ చాలా సింపుల్గా వండర్ఫుల్గా చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. సో ఇందులో ఉన్న అఖిల్ చాలా లైక్ అట్రాక్టివ్గా, హీరోయిన్ అయినా కానీ ఆ సినిమాలో అంటే లైక్ బైక్ డ్రైవింగ్ అదంతా చాలా క్రేజీగా ఉంది. ఆ హీరోయిన్ లుక్ అయినా కానీ తన అటైర్ అయినా కానీ అదంతా చాలా అట్రాక్టివ్గా ఉంది, లైక్ చాలా వినాలి అనే విధంగా ఉంది. సో పక్కా ఈసారి అఖిల్ దీంట్లో ఇండస్ట్రీ హిట్ కొడతాడు, చాలా క్రేజీగా ఉంది. సో పక్కా చూడాల్సిందే. సో ఇది చాలా క్రేజీగా ఉంది కాబట్టి చాలా ఇంట్రెస్టెడ్గా ఇంకా చూడాలి అని అనిపిస్తుంది. స్లాంగ్ ఎలా అనిపించింది టీజర్లో మీకు? సో స్లాంగ్ వచ్చేసి అది సింప్లీ సూపర్బ్, ఆసమ్. దానికి ఇంకా అవుట్ స్టాండింగ్, దానికి ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఇట్ ఈస్ సింప్లీ సూపర్బ్. పక్కా ఇండస్ట్రీ హిట్ ఇస్తారు అఖిల్. సో హీరోయిన్ ఎలా అనిపించారు? భాగ్యశ్రీ బొట్సే. ఓకే, హీరోయిన్ అయితే చాలా సింపుల్గా, చాలా ఎస్థెటిక్గా, చామింగ్గా ఉంది. సో బేసికలీ నేను తనకి 10 out of 10 ఇస్తాను. చాలా బాగుంది. డైలాగ్స్ ఎలా అనిపించాయి? డైలాగ్స్ అయితే అవుట్ స్టాండింగ్, అది ఇంకా వినాలనిపిస్తుంది. ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంది. సో డైరెక్షన్ అదంతా ఎలా అనిపించింది? డైరెక్షన్ అదంతా డైలాగ్ వైజ్ ప్రకారంగా చాలా బాగుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. సో ఫైనల్గా ఇండస్ట్రీ హిట్ కొడతారంటారా అఖిల్? ఈసారి అఖిల్ ఇండస్ట్రీ హిట్ పక్కా 100% కొడతాడు. సూపర్. ఇది వాయిస్ అంటే ఇప్పుడు నేను ఇస్తా సమాధానము. లెనిన్ టీజర్ మామూలుగా లేదయ్యా. పాపము అఖిల్ కదా, అఖిల్ సినిమాలు పాపం ఏ సినిమాలైనా హిట్ కాలేదు ఇంతవరకు. కానీ ఇప్పుడు ఈ సినిమా అన్న బాగుంది. టీజర్ మాత్రం బాగా నచ్చింది నాకు. సెట్ అయ్యాయంటే పల్లెటూరు లాంగ్వేజ్ కానీ ఆ వేషధారణ కానీ ఎవరికి సెట్ కావు. వాళ్ళ తాతగారు నాగేశ్వరరావు గారు, బాబ్బా ఆయన గురించి చెప్పుకోవాలంటే పల్లెటూరు వేషం వేస్తే ఎంత బాగుంటారంటే అది మనవడే కదా, ఆ మనవడికి కూడా ఇలాగే మంచిగా సూట్ అయింది. కాబట్టి ఇప్పుడన్నా ఈ సినిమా అన్న హిట్ అయితే మనకి హ్యాపీ. భాగ్యశ్రీ భోస్రే అమ్మాయి చాలా బాగుంటది, చాలా అందంగా ఉంటది, చాలా యాక్టింగ్ కూడా చేస్తుంది. బట్ ఆమె యాక్ట్ చేసిన సినిమాలు కొన్ని ఫ్లాప్ అవుతున్నాయి. అవును. దాంతో ఆమె కాల్ పెట్టిందంటే ఐరన్ రేగిరా అని కొంతమంది ట్రోల్ చేస్తారు సోషల్ మీడియా. అవును. సో ఈ సినిమా తోటి ఇద్దరికి ఒకేసారి ఇట్టుపడే అవకాశం ఉందా? చూడండి, ఏదో సినిమా పోయింది ఐరన్ లెగ్గు అని చెప్పేసి మనము మాట్లాడకూడదు. ఒక సినిమా హిట్ అయితే, ఒక సినిమా ఫట్ అయితే, ఒక సినిమా హిట్ అవుతుంది. ఏంటి, ఒక సినిమా ఫట్ అయితే ఒక సినిమా హిట్ అవుతుంది. అందుకని వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఈ సినిమా హిట్ అవ్వాలని మనం కోరుకోవాలి అందరూ. ఎందుకంటే పల్లెటూరు అది వాతావరణం కూడా సూపర్ ఉంటుంది. ఇంతకు ముందు శ్రీలీలను పెట్టుకుందాం అనుకున్నారు, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ భాగ్యశ్రీని పెట్టుకున్నారు. సో హీరో పక్కన అఖిల్ పక్కన భాగ్యశ్రీ బాగుందా, శ్రీలీల బాగుంటుంది? ఈ అమ్మాయే బాగుంది. ఎందుకంటే శ్రీలీల నాకు అంటే ఆమె కూడా ఐరన్ లెగ్ అని మొన్న అనుకుంటున్నారు. ఫస్ట్ హిట్లు ఇప్పుడు ఫ్లాప్లు అని చెప్తున్నారు. పాపం ఆ దయతో ఈమెతో ఈ సినిమాలో అఖిల్తో పెట్టారంటే మళ్ళీ తుస్సే, మళ్ళీ ఫ్లాపే అవుతుంది. కానీ ఈ అమ్మాయి పెట్టారంటే ఇద్దరు కాంబినేషన్ బాగుంది. టోటల్గా హిట్ అవ్వాలని అందరు కోరుకుందాం. 100% రావాలని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా.